ముఖ్యంగా శ్రీనివాస్ నాయుడు గారు నాకు 30 సంవత్సరాల మిత్రుడు. నేను మామూలుగా ఒక చిన్న పత్రిక పెట్టి స్టార్ట్ చేసి అప్పుడు గవర్నర్ల చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతున్న పరిచయం. ఆ తర్వాత ఆ పరిచయం ఇలాగే కొనసాగింది. ఆయన చేస్తున్న ప్రతి దాంట్లో నిస్వార్థంగా, ఎందుకంటే నేను చాలామంది వ్యాపారస్తులు చూశాను, 100 కోట్లకు ఎదిగిన వాళ్ళు. కానీ శ్రీనివాస్ గారు నాకు తెలిసి 100 మంది మిత్రులతో ఎదిగిండు. నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేసి, శ్రీనివాస్ నాయుడు గారితో నువ్వు టచ్లో ఉన్నావా అన్నారు. అరే టచ్ లేకపోతే ఎట్లా అని. అంటే రియల్గా నేను చాలా అభిమానంతో వచ్చాను. డెఫినెట్గా మాకున్న సర్కిల్ ఫ్రెండ్స్లో కూడా వీల్ కనెక్ట్ విత్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్. రియల్ భూము ఆయన నాకు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఒక డ్రీమ్ లాగా చెప్తున్నాడు. ఓకే, ఆ డ్రీమ్లో వీఆర్ ఆల్సో అందరూ కూడా పార్టిసిపేట్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు 30 సంవత్సరాల పరిచయం. హైదరాబాద్లో ఉండేవాడు, నేను 20 years ఉన్నాను. గవర్నర్ గారి దగ్గరికి కావాలంటే వెంటనే తీసుకెళ్ళిపోయాడు, ఎవరి దగ్గరికైనా కూడా. కాబట్టి ఆయన ఇప్పుడు దాకా మన తెలుగు రాష్ట్రాల్లో 2 సార్లు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు లేదు, ఏదో ఒకసారి తీసుకున్నాడు అయితే ఉండొచ్చు, కానీ 2 సార్లు తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన చేసే కృషి చాలా గొప్పదన్నమాట. డిజైబుల్డ్ దీనికి మొత్తం ఇండియా అంతా తిరుగుతూ ఉంటారు. ఆ సర్కిల్ ఉంది. అట్లానే మనకి తెలంగాణ కాదు, ఆల్ ఇండియాలో రీల్ భూమికి ఖచ్చితంగా ఉపయోగపడతారు. అంటే ఆయన ఉపయోగపడతారంటే మనందరికి ఉపయోగపడతారంటే మనం వాళ్ళకు ఉపయోగపడతాం, వాళ్ళు మనకు ఉపయోగపడతారు. కాబట్టి ఖచ్చితంగా మెయిన్ రోల్ తీసుకుంటారని చెప్పేసి అని మీ అందరి తరఫున ఆయన తరఫున నేను మాటిస్తున్నాను. ఒకసారి ఆయన మాటల్లో కూడా చెప్తారు. ఓకే, మెయిన్ రోల్ అంటే మేము చేసేదంతా సర్వీస్లో ఒక భాగంగా అయితే తప్పకుండా తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.